యొక్క ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది. అప్పటి చూస్తూనే ఉన్నాం మనం. కొండపోచమ్మ కాలువ, ఈవెన్ కొండపోచమ్మ కానీ, తర్వాత మల్లన్న సాగర్ ప్రాజెక్టు కానీ, తర్వాత ఈ మిడిమానేరు కానీ, నేను మిడిమానేరు కూడా వెళ్ళాను. నేను మిడిమానేరు లోపల 1 సంవత్సరం నీళ్ళు నింపారు. 27 టీమ్స్లు నీళ్ళు నింపితే తెల్లవారి దాన్ని ఖాళీ చేశారు. ఎందుకు ఖాళీ చేశారంటే ఆ నీళ్లు దానిలో ఆగడం లేదు. దానికి ఆల్రెడీ బొంగలు పడి నీళ్ళు మొత్తం ప్రవహిస్తున్నాయి. కింద ఉన్న వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయండి, మేము ఇక్కడ ఉన్నామంటున్నారు వాళ్ళు. గడపార వేస్తే కూడా నీళ్ళు ఊరుతున్నాయి అక్కడ నీళ్లు. అంటే ఇటువంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు దాని ముందు చెకింగ్లు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఇదే అంశాన్ని CWC కూడా ప్రస్తావించిన అంశాన్ని CAG కూడా చెప్పింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఎటువంటి చెకింగ్లు ఉండవా? ఇంజనీర్స్ ఎటువంటి చెకింగ్లు చేయరా? ఇవన్నీ కూడా ఈ యొక్క నిర్లక్ష్యం కారణంగా ఇదొక వార్ ఫూటింగ్ ఏదైతే ఇదొక ఈ గూగుల్ మ్యాప్లలో బొమ్మలు చూసి ఇప్పుడు మనం అయితే గూగుల్ మ్యాప్లో చూస్తున్నామో ఈ రకంగా చూసి ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే ఇట్లనే ఉంటుంది. తర్వాత వర్క్ జరిగేటప్పుడు కూడా మనము వేసేటప్పుడు మట్టి వేసేటప్పుడు రోలర్తో తొక్కించేటప్పుడు 0.45 అంటే ఏదైతే 1.5 ఫీట్ కంటే ఎక్కువ లేయర్ వేయొద్దు. సో వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మిడిమానేర్లో జరిగింది ఏంటంటే కాంట్రాక్టర్లు మారినరు. కాంట్రాక్టర్లు మారిన తర్వాత ఏమవుతుంది, ఆ ఒక సీజన్ తర్వాత మీదికి నీళ్ళు పోయినప్పుడు ఆ మీదంతా లూజ్ సాయిల్ ఏర్పడుతుంది. సో ఆల్రెడీ కాంట్రాక్టర్ పేమెంట్ తీసుకున్నాడు కాబట్టి ఆ పని వాడు చేయడిగా. సో ఆ లూజ్ మీదనే మళ్ళీ ఇంకొక లేయర్ వేయడము. ఆ రకంగా ఈ మిడిమానేరు లోపల ఇప్పటికి కూడా ఐ విల్ ఛాలెంజ్ ఇట్. మిడిమానేరులో నీళ్లు 27 TMC నింపి ఇప్పుడు కూడా నీళ్లు పారుతూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా వీనాచులు పెడితే కనీసం 10 వీనాచులు అంటే 1 ఫీట్ వీనాచులకి వెళ్ళి నీళ్ళు పారుతూనే ఉన్నది. అంటే లీకేజ్ అన్నమాట. ఇట్ ఈస్ నాట్ సీపేజ్. సీపేజ్ అంటే కొంచెం ఉంటే సీపేజ్ అంటారు. లీకేజ్ అంటే మనము ఎక్కువ అయినప్పుడు అది లీకేజ్ అవుతుంది. సో అది కూడా ఒకటేసారి తెగదు అది, కానీ కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఖచ్చితంగా మిడిమానేరు లోపల మనం ఫుల్ కెపాసిటీ నీళ్ళు ఉంచలేము. ఇది నేను ఎప్పుడో చెప్పాను అప్పుడు పోయినప్పుడే నేను చెప్పడం జరిగింది. మిడిమానేరు కూడా అది నడవంత్రపు మానేరు అని చెప్పి నేను చెప్పాను. అది నడవంత్రపు సిరి అది అంతే. అంటే ఈ రకంగా ప్రతి ప్రాజెక్టులో ప్రతి ప్యాకేజ్ లోపల మేడిగడ్డ ఒకటే కాదు, మేడిగడ్డ 3 పిల్లర్లే కాదు, అంటే దీంట్లో స్ట్రక్చర్ లోపాలు ఉన్నాయి, దాంతోపాటు డిజైన్ లోపం ఉంది అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్న మాట. అంటే ఎటువంటి స్ట్రక్చర్ లోపం ఉంది, ఎటువంటి డిజైన్ లోపం ఉంటుంది, రీస్ట్రక్చర్ చేయడం లేదా రీఇంజనీరింగ్ చేయడమే దీనికి తప్ప. దానికోసము 17 కోట్లు ఖర్చు పెట్టారు. మిడిమానేరులో ఖర్చు పెట్టి గ్రౌటింగ్ చేశారు. సిమెంట్ గ్రౌటింగ్ అంటారు. ఒక్కసారి మ్యాప్స్ దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేయండి, ఎక్కడికి సంబంధించి ఎక్కడ ఏంటి అనేది. మిడిమానేరు ఇప్పుడు ఇక్కడ ఉంటుందండి, కరీంనగర్ దగ్గర. ఇది LMD, ఇది LMD, ఇది కరీంనగర్ దగ్గర ఉన్నది. సరే ఇక్కడ ఉంటుంది అనుకుందాం. ఓకే, పైన మిడిమానేరు ఉంటుంది సిరిసిల్ల దగ్గర ఇక్కడ. ఓకే, ఇది LMD అండి. ఇది LMD, ఇది మిడిమానేరు, ఇది MMD. ఇక్కడ రాయడానికి మనకు బెస్ట్. సో ఇక్కడ అంటారు మీరు, చెప్పండి. ఈ మిడిమానేరుని నింపలేం. దానికి కారణం ఏంటంటే కాంట్రాక్టర్ ఏజెన్సీ మారినరు. ఒక్క ఏజెన్సీ కాదు, దాని పేరు రాజరాజేశ్వర అని పెట్టారు పేరు. ఇది ఒక పెద్ద కుట్ర. అన్నిటికీ మేడిగడ్డ అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి అన్ని దేవుళ్ళ పేర్లు పెట్టారు. మొత్తం ఈ అన్నిటికీ ఒక దేవుని పేరు పెట్టారనమాట. దీని కూడా రాజరాజేశ్వర స్వామి దేవుని పేరు పెట్టారు. అన్ని జీవోలు తీసిపడేశారు దీనికి. సో అంటే వీటికి సంబంధించి ఎటువంటి డిజైన్, మళ్ళీ ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది, ఎటువంటి డిజైన్ లోపం ఉంది, ఎటువంటి స్ట్రక్చర్ లోపానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఇటు అదే డిజైన్ లోపమే కాదు, స్కోప్ నుంచి మొదలుకుంటే, స్కోప్ అంటారు ఫస్ట్. స్కోప్ అంటే ఏంది, నువ్వు 2 బెడ్రూమ్ కట్టుకోవాలనుకున్నావా, 3 బెడ్ కట్టుకున్నావా, దిస్ ఇస్ ద స్కోప్. దీనికి కూడా ప్రతి దానికి ఒక స్కోప్ ఉంటుంది. ఇంజనీరింగ్ స్కోప్, మనము ఏదో ఒక స్కోప్ ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశం కొని మనం ప్రాజెక్ట్ కడతాం. ప్రాణహిత చేవల కట్టినప్పుడు మనకు 16 లక్షల ఎకరాలకి మనం ఫస్ట్ దాని ప్రపోజల్ ఉండే. సో ఆ ప్రపోజల్తోని ప్రపోజల్ అనేది ముందు ఫస్ట్. దాని తర్వాత నేను 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, మళ్ళీ 18 లక్షల ఎకరాలు పాత ఆయకట్టు స్టెబిలైజేషను, ఇంకా దాన్ని కలిపి 45 లక్షల ఎకరాలకు నిలుస్తా. ఇటువంటి స్కోపులు మార్చుకుంటూ పోతే మనం ఏదైతే తవ్వినామో, ఇప్పుడు ఆల్రెడీ మనం 16 లక్షలు అనుకొని తవ్వినాం. మనం డైలీ 2 TMC అనుకొని తవ్వినాం మనం. సో ఆ కాలువ మనకు పనికి రాకుండా పోతుంది. దీనివల్ల ఏమవుతుంది, స్కోపులు మార్చుకుంటూ పోవడం అనేది దీనిలో పెద్ద తప్పు. ఇది చాలా పెద్ద తప్పు. ఇంకొక పెద్ద తప్పు ఏంటంటే, సో ఇక్కడ వెంకటరమణ గారు చెప్తోంది ఏంటంటే స్ట్రక్చర్లో కావచ్చు లేకపోతే డిజైన్లో కావచ్చు స్కోప్లు మార్చుకుంటూ వెళ్ళిపోయారు. ఇదే ఇక్కడ ప్రధానంగా జరిగిన తప్పు అనేది ఆయన అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. స్కోప్ మార్చడం అనేది ఇప్పుడు మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. 2 బెడ్రూమా, 3 బెడ్రూమా, 4 బెడ్రూమా, 5 బెడ్రూమా అనేది.
నేను 2 బెడ్రూమ్ కట్టిన తర్వాత మళ్ళీ నేను 3 బెడ్రూమ్ కట్టుకుంటా, నాకు ఇది పనికిరాదు ఈ 2 బెడ్రూమ్ అని చెప్పి ఇంకో సైట్కి వెళ్ళి ఇంకో కాలనీలో పోయి అక్కడ మళ్ళీ మొదలు పెట్టడం. అదే ఎటువంటిది ఎగ్జాంపుల్ ఇదన్నమాట. నాకు 2 బెడ్రూమ్ సరిపోదు, నాకు 160 TMC సరిపోవు, ఈ తుమ్మిడిలో నుంచి నాకు 160 TMC సరిపోదు అంటే ఎవడైనా పిల్లర్లు వేసి మనము స్లాబ్ వేసిన తర్వాత మనము వేరే కాడ పోయి మనం కట్టుకోము. ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఇక్కడ తుమ్మిడిహెట్టి గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి సగం ఆల్రెడీ పూర్తయింది. గ్రావిటీ కెనాల్ అనే మాట వినిపిస్తోంది. పూర్తిగా గ్రావిటీ కెనాల్ అయినా మీడియా అదే ప్రాణహిత నుంచి తుమ్మిడిహెట్టికి సంబంధించి గ్రావిటీలో మనము 3 ప్యాకేజీలు గ్రావిటీ ఎర్త్ వర్క్ కెనాల్ ఉంది. దీని తర్వాత ఒక చిన్న లిఫ్ట్ అన్నమాట. ఒక 20 మీటర్స్ లిఫ్ట్ మనం అక్కడ పెట్టుకున్నట్టు అయితే అక్కడ ఎల్ఎంపీలో నీళ్లు పడతాయి. సో ఇది లింక్. అప్పుడు ఎంత టీఎంసీ మనకి వాటర్ వచ్చేది? ఇక్కడ మొత్తం 160 TMC, డైలీ 2 TMCకే ఇవన్నీ ఏర్పాట్లు జరిగినాయి. ఓకే, డైలీ 2 TMC కొట్టుకోవచ్చు. ప్రాణహితలో నీళ్లు ఉన్నాయి, గోదావరిలో నీళ్ళు లేవు. అదే ప్రాణహిత నీళ్లు గోదావరికి వస్తేనే నీళ్లు. ఒకవేళ మనం 9 నుంచి కొట్టినట్టు అయితే ఇక్కడ ఈ మేడిగడ్డ ఇక పనికిరాదు. అందుకోసము అక్కడ బ్యారేజ్ కడతలేడు. ఇక్కడికి వచ్చినట్టు ప్రాణహిత నుంచి మళ్ళీ మేడిగడ్డకు వచ్చి మేడిగడ్డ నుంచి అన్నారం సుందిళ్ళ మళ్ళీ ఎందుకని ఇదంతా బూస్టప్ చేయడం కోసం ఎస్టిమేట్ బూస్టప్ చేసి కాంట్రాక్టర్కి 10% కమిషన్ ఉంటుంది SSR రేట్లలో. కానీ ప్రభుత్వం బాజాప్తా గవర్నమెంటే కమిషన్ ఇస్తుంది. ఒక పని చేస్తే కాంట్రాక్టర్కి 10% కమిషన్ ఇస్తుంది. ఆ రేట్లలో ఇది ఇన్క్లూడ్ అవుతుంది. సో 1,00,000 కోట్లు పనిచేస్తే 10,000 కోట్లు కాంట్రాక్టర్ జేబులోకి పోతాయి. అంటే ఇప్పుడు సరే ఆ కాంట్రాక్ట్ ఆ విషయం కాస్త పక్కన పెట్టిన సందర్భం అనుకుంటే కనుక